అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ముంగీస నిజాయితీ. అనగనగా ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. అతనికి ఈ మధ్య కాలంలోనే వివాహం జరిగింది. ఆ క్రొత్త దంపతులకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ వాళ్ళకి సంతానం కలగకపోవడంతో చాలా బాధపడేవారు. ఒకరోజు రాము తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా అతనికి బాగా చిక్కిన అలసిపోయిన ముంగీస కనిపించింది. దానిని చూడగానే రాముకి జాలి కలిగి దానిని ఇంటికి తీసుకువెళ్ళాడు. రాము భార్య చాలా దయగల స్త్రీ. ఆమె ఎంతో ప్రేమగా ఆ ముంగీసకు సపర్యలు చేసింది. ఆమె సపర్యల వల్ల ముంగీస తొందరగా కోలుకొని ఆరోగ్యవంతురాలైంది. అంతేకాకుండా అనతి కాలంలోన రాము దంపతులకు సంతానం కూడా కలిగింది. ఆ ఇద్దరు చాలా సంతోషపడ్డారు. రాము తన భార్యతో ఈ విధంగా అన్నాడు. ఈ ముంగీస మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీని రాక వలన మనకు అంతా మంచి జరిగింది. మనము దీనికి కృతజ్ఞతగా ముంగీసను మన సొంత బిడ్డలా చూసుకుందాం. ఈ విధంగా ఆనందంగా నెలలు గడవసాగాయి. ఒకరోజు రాము వాళ్ళ అబ్బాయి ఉయ్యాలలో హాయిగా నిద్రపోతున్నాడు. అనుకోకుండా ఒక పాము వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించి ఉయ్యాలలో నిద్రపోతున్న బాబుని కాటు వేయడానికి ప్రయత్నించింది. ఆ విషయాన్ని గ్రహించిన ముంగీస ఒక్క ఉదుటున పాము పైకి గెంతి దానిని చంపివేసింది. పామును చంపిన నెత్తురు తన నోటికి అంటుకొని ఉన్న తన యజమానికి జరిగిన విషయం తెలియజేయడానికి రాము దగ్గరికి వెళ్ళింది. రాము తన దగ్గరకు పరిగెత్తుకొని వస్తున్న ముంగీసకు దాని నోటికి అంటుకొని ఉన్న రక్తాన్ని చూసి పొరపాటు పడ్డాడు. ముంగీస నోటికి అంటుకొని ఉన్న రక్తం తన బాబుదే అని అనుకున్నాడు. పాల కోసం ముంగీస తన బాబును చంపి ఉంటుందని భావించి ఆతృతతో ఎంతైనా ముంగీస కూడా హానికరమైన జంతువే కదా అని మనసులో అనుకుని ఒక కర్ర తీసుకొని ముంగీసని కొట్టి చంపి పరుగున ఇంటిలోకి వెళ్ళాడు. తన బాబుకి ఏదైనా హాని జరిగి ఉంటుందేమో అని చాలా భయపడుతూ అక్కడికి వెళ్లి చూడగా తన బాబు హాయిగా ఉయ్యాలలో నిద్రపోతూ ఉండడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడే ముక్కలు ముక్కలుగా పడి ఉన్న పామును చూడగానే అతనికి విషయం అర్థమైంది. తొందరపాటులో ఎంతో నమ్మకంగా పెంచుకున్న ముంగీసను తన చేతులతో తానే చంపుకున్నందుకు చాలా దుఃఖించాడు. తన తొందరపాటుతనం వల్ల తాను ఎంతో ప్రేమగా చూసుకున్న ముంగీసను పోగొట్టుకున్నందుకు చాలా బాధపడ్డాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే తొందరపాటుతనం వల్ల దుఃఖం వాటిల్లుతుంది. కాబట్టి ఏదైనా పని చేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.